టాటా సియరా బేస్ వేరియంట్ కొనాలనుకుంటున్నారా? ఈ వీడియోలో నేను క్లియర్ కట్‌గా చెప్తాను బేస్ వేరియంట్ కొనాలా వద్దా? టాటా సియరా బేస్ వేరియంట్ స్మార్ట్ ప్లస్. పెట్రోల్ వెర్షన్‌లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 11,49,000 ఉంది. డీజిల్ వేరియంట్‌లో వచ్చేసి 12,99,000 ఉంది. సో, నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి ప్యూర్. ప్యూర్‌కి, స్మార్ట్ ప్లస్‌కి డిఫరెన్స్ వచ్చేసి 1,50,000 అయితే డిఫరెన్స్ అయితే ఉంది. 1,50,000 అడిషనల్ పే చేసి నెక్స్ట్ వేరియంట్‌కెళ్తే మనకొచ్చే అడిషనల్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది చెప్తా నేను. దీంట్లో మనకు సేఫ్టీ ఫీచర్స్ విషయానికొస్తే ఎల్‌డీసన్ కంట్రోల్ ఇచ్చారు. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. రియర్ వ్యూ పార్కింగ్ కెమెరా ఇచ్చారు. రియర్ వ్యూ పార్కింగ్ కెమెరా ఇచ్చారంటే స్క్రీన్ గూడా ఇస్తారు గదా! 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వైర్‌లెస్‌లో ఇవ్వడం జరిగింది. 4 ట్వీటర్స్, 4 స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు షార్క్ ఫిన్ యాంటెన్నా విత్ జీపీఎస్‌తో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకు ఔట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ఆటో ఫోల్డ్ గూడా ఉంది. మనకు బేస్ వేరియంట్‌లో వచ్చేసి ఓన్లీ అడ్జస్టబులే ఉంది ఔట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్. దీంట్లో ఆటో ఫోల్డ్ గూడా ఆప్షన్ ఉందన్నమాట. లాంగ్ జర్నీకి ఇంకా కంఫర్ట్ చేసే విధంగా క్రూజ్ కంట్రోల్ గూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు 45 వోల్ట్స్ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే గాకుండా మనకు స్పేర్ వీల్ గూడా దీంట్లో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. బేస్ వేరియంట్‌లో మీకు స్పేర్ వీల్ రాదు. పంక్చర్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పంక్చర్ కిట్‌తోని ఒకవేళ మీకు పంక్చర్ అయితే రిపేర్ చేసుకొని ట్రావెల్ చేయవలసొస్తుందన్నమాట. ఒకవేళ టైర్ బస్ట్ అయితే నియరెస్ట్ ఏదైనా టైర్ షాప్ చూసుకొని టైర్ రీప్లేస్‌మెంట్ చేసుకొని ట్రావెలింగ్ చేయాల్సొస్తది. 1,5 లాక్స్ అడిషనల్ పే చేస్తే ఇన్ని గనం మనకు అడిషనల్ ఫీచర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అందువల్ల స్మార్ట్ ప్లస్ అవాయిడ్ చేసి బేస్ వేరియంట్ ప్యూర్‌కెళ్ళడం మోస్ట్ సెన్సిబుల్ బై అని చెప్తా నేను.